భారత్ మాతాకి భారత్ మాతాకి. ఇంతేనా ఉత్సవాలు వద్దాము? గిఫ్ట్ ఎవరిస్తారు? ఎవరు గిఫ్ట్ ఇది? మోడీ గిఫ్టే కదా. మరి మోడీ గారు ఎక్కడున్నారు? ఢిల్లీ లేడు, వేరే దేశం ఉన్నాడు. అక్కడికి నిలబడాలి మీరు భారత్ మాతాకి చేయండి. అక్కడి మోడీ గారు అబ్బా ఉస్మానాబాద్ స్టూడెంట్స్ తోపులు రానాలి అనాలి లేదా? గట్టిగా అంటారా లేదా? కొంచెం సౌండ్ ఎక్కువైంది అనుకుంటానా? భారత్ మాతాకి రెండు చేతులు పైకెత్తాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. వినోడ మోడీ గారికి బస్ బస్ పోయి చెప్తా. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు, డిఓ గారు, ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వేదిక పైన పెద్దలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇది 4వ కార్యక్రమం. నరేంద్ర మోడీ గారి యొక్క సూచన మేరకు, వారి యొక్క ఆలోచన మేరకు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కరీంనగర్ పార్లమెంట్లో తీసుకోవడం జరిగింది. మేము 2వసారి ఎంపీ గెలిచిన తర్వాత ఈ పార్టీ ఆ పార్టీ ఎంపీలు కాకుండా అందరి ఎంపీలతో కూడా నరేంద్ర మోడీ గారు చిట్ చాట్ మాట్లాడుతూ మిమ్మల్ని గెలిపించినటువంటి ప్రజలకు మీ నియోజకవర్గంలో ఏదో ఒక గొప్ప కార్యం చేసి చూపెట్టండి, విద్యా వైద్య విషయంలో చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదో సూచన ఇచ్చారో దాన్ని ఆలోచించిన తర్వాత ఏదో ఒకటి చేయాలని చెప్పి అనేక మందితో చర్చించిన తర్వాత ఈ సైకిళ్లను విద్యార్థులకు అందించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇవాళ వాస్తవానికి నేను ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నప్పుడు నిర్మల్ జిల్లాలో చాలా ప్రాంతాలు, అనేక ప్రాంతాల్లో పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది చెప్పులు లేకుండా వచ్చి సెల్ఫీ దిగేటోళ్ళు, చిన్నపిల్లలు వచ్చి దిగేటోళ్ళు, కాళ్ళు కాలుతుంటే కూడా అన్న సెల్ఫీ అంటోళ్ళు. చాలా మందికి అప్పుడు పాదయాత్ర చేసినప్పుడు దాదాపు 5 నుంచి 10,000 మందికి చెప్పులు కొనిచ్చిన. నేను చెప్పులు వేసాక గొప్పట్లేను. సమాజంలో ఈ విధమైన పరిస్థితి ఉన్నది. పేదరికం ఇంకా ఉంది. చెప్పులు లేకుండా, బట్టలు లేకుండా ఉండే పరిస్థితి ఉన్నది. ఇట్నే పాదయాత్ర చేస్తుంటే నిర్మల్లో రామ్ చరణ్ అని చెప్పి ఒక విద్యార్థి, మీరు నమ్మరు అసలు, మధ్యలో మాట్లాడుతున్నాడా? అంతా గవర్నమెంట్ స్కూల్ పిల్లలే కదా, క్రమశిక్షణ మనకే ఉంటుంది కదా, అంతే కదా. మరి మధ్యలో ఎవ్వరు మాట్లాడద్దు. అయితే రామ్ చరణ్ మేము ఆ నిర్మల్లో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆ గ్రామంలో ఒక చెట్టు కింద బీడీ కార్మికులు కూర్చున్నారు. నేను పోయి ఆ బీడీ కార్మికులతో మాట్లాడుతుంటే, ఏమి సార్ రాజకీయ నాయకులు వస్తారు పోతారు, కనీసం వాళ్ళు పట్టించుకోరు, మళ్ళీ ఎలక్షన్ అప్పుడు వస్తే మళ్ళీ రారు అని చెప్పి వాళ్ళు నన్ను నిలదీసినాడు. నేను చెప్పిన అమ్మా, ఇప్పుడు ఎలక్షన్స్ లేవు, ఓట్ల కోసం రాలే, మీ కష్టాలు తెలుసుకోవాలి, మీ బాధలు తెలుసుకోవాలని చెప్పి నేను ఎండనక వాననక నీడనక మొత్తం పాదయాత్ర చేస్తూ మీదకి వచ్చిన. ఏం సమస్య ఉందంటే, సార్ మా ఊరి సమస్యలు పక్క పెట్టండి, మా సమస్యలు పక్క పెట్టండి. ఒక పక్క గుడిసె చూడండి సార్, ఆ గుడిసెలో ఒక ముసలం ఉంటుంది, ఒక పిచ్చోడు పిల్లలు ఉంటారు సార్. వాళ్ళ గుడిసె మొన్న వర్షానికి కూలిపోతే మేమే మనిషికి 50 రూపాయలు వేసి ఆ గుడిసె కట్టించినాము, ఒక్కసారి పోయి చూడండి అంటే నేను పోయేసరికి ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అమ్మ ఉన్నది, మా అమ్మమ్మ ఉన్నది. ఏందమ్మా నీ పేరు ఏం పేరు అంటే రామ్ చరణ్ అన్నాడు. వాళ్ళ అమ్మను వెంటనే వాళ్ళ అమ్మమ్మ ఏమన్నది, మరి పిచ్చోడు సార్ అంటుంది వాళ్ళ అమ్మమ్మ. చూస్తట్టు లేడు కానీ పిచ్చోడు సార్ అంటున్నారు. అన్నకన్నా కొంచెం అబ్బాయితో మాట్లాడక, లేదు పిచ్చి కాదు మంచోడే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని బయటికి పంపించి ఆ అబ్బాయితో కూర్చొని మాట్లాడినా. నువ్వు స్కూల్కి పోతావా పోవంటే, నేను స్కూల్కి పోను సార్, డైరెక్ట్ నేను స్కూల్కి పోను సార్, పోను సార్ అంటున్నాడు. ఈ స్కూల్కి పోను సార్ అంటే అందరు పిచ్చోడుకుంటారు. ఆ గ్రామం మొత్తం పిచ్చోడు అంటున్నారు వాడిని. నేను మాతో దోస్తాను చేస్తాను మెల్లమెల్లంగా వేరే విషయాలు మాట్లాడి మీ ఫ్రెండ్స్ పేరు చెప్పడమే అన్న. వాళ్ళ ఫ్రెండ్స్ పేరు చెప్పారు.
మీ ఫ్రెండ్స్ నీతో బాగుంటారా అంటే బాగుంటారు అన్నాడు. నువ్వు నా దోస్తువా అంటే దోస్తు అన్నాడు. నువ్వు స్కూల్కి పోవాలంటే నీకు ఏం చేయాలి అన్న. నేను స్కూల్కి పోతాను అంటాడు. అంటే నువ్వు పోకు, స్కూల్కి అసలే పోకు, నీకు ఏమి ఇస్తా స్కూల్కి పోతావు అంటే అప్పుడు చెప్పాడు, సార్ మాకు 6 దోస్తులం, మేము 5కే సైకిళ్ళు ఉన్నాయి, నా ఒక్కడికే సైకిల్ లేదు. వాళ్ళ సైకిల్ ముడతనని కొడుతున్నారు, ఆ సైకిల్ ముట్టనిస్తలేరు అన్నాడు. అప్పుడు అనుకున్నా వీడికి సైకిల్ కొనిస్తే స్కూల్కి పోతాడు. అప్పుడు అడిగిన, మరి నీకు సైకిల్ కొనిస్తే స్కూల్కి పోతావు అంటే పోతా సార్ అన్నాడు. వెంటనే తీసుకపోయి సైకిల్ కొనిస్తాం స్కూల్కి పోయిన. మళ్ళీ నిర్ణయం చేసుకుని ఏమైందంటే 2-3 సంవత్సరాలు స్కూల్కి పోయినట. ఇప్పుడు మన స్కూల్ బంద్ చేసినట, పెద్దోడు అయిపోయాడు. ఇప్పుడు ఇక నిన్న మా వాళ్ళకే చెప్పినా, నువ్వు మళ్ళీ పోవాలి, మీరు మళ్ళీ పోయి వాడు స్కూల్కి పోవాలంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ వేస్తా, కానీ హెలికాప్టర్ కొనిమంటే కొని అని చెప్పినా అన్న. వాడిని మళ్ళీ ఏం కొనిస్తే స్కూల్ పోతాడో మళ్ళీ పంపించాలి అని చెప్పించి నిన్న అయిపోయినా. మొదటిదాకా స్కూల్కి పోయాడు. అంటే సైకిల్ ఇచ్చేంత మాత్రం స్కూల్ కాదు, మనం ఏదో ఉడతా పొక్తే మనం చేస్తుంది తప్ప అనేక కష్టాలు ఉంటాయి. ఫీజు కట్టాలి, బుక్స్ కొనియాలి, బట్టలు కొనియాలి. మీరు నంబర్ నిన్న నేను సైకిల్స్ ఇస్తున్నా, ఏడా హుజాబాద్లో సైకిల్స్ ఉంటుంటే స్టూడెంట్స్ ఎవరికి బట్టలు లేవు. కాబట్టి ఆ విద్యార్థి సైకిల్ చూసిన తర్వాత నేను ఎట్టి మనం సైకిల్స్ కొనియాలనుకున్నా. ఈ లోపలనే గౌరవ కరీంనగర్ కలెక్టర్ గారు బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో టాపర్స్ అమ్మాయిలందరికీ 10th క్లాస్లో మెరిట్ మార్క్స్ ఉన్నటువంటి 100 మంది అమ్మాయిలకు సైకిల్స్ ఇచ్చాక మంచి ఫీడ్బ్యాక్ వచ్చేది. అరే అమ్మాయిలందరికీ ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే అమ్మాయిలు ముఖ్యం కదా. ఇలా నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, మీ సిద్దిపేటలో ఈ జిల్లాలో మన ఊకే ఆదర్శం ఎవరు కాదు. ఇలా 3 కలెక్టర్ గారు మహిళనే, అడిషనల్ కలెక్టర్ గారు మహిళనే, సిపిఆర్ మహిళనే, సిపిఆర్ కూడా మహిళనే. ఎందుకంటే మహిళ మనకి అందరు అమ్మాయిలు కూడా ఆ కలెక్టర్ గారికి ఎందుకు ఇచ్చినంటే, రేపు పొద్దున్న లేస్తే అమ్మాయిలు కష్టపడతారు, ఇంట్లో అమ్మ బోల్ తోముకుంటే సహకరిస్తారు, అమ్మ బట్టలు ఉతికితే సహకరిస్తారు, ఉదయం లేచి ముగ్గేస్తారు, మళ్ళీ బ్యాగ్ పట్టుకొని స్కూల్కి వస్తారు. కష్టపడే వాళ్ళు అంటే అబ్బాయిలు కష్టపడతారు అనుకోరు, అమ్మాయిలు కష్టపడతారు ఎక్కువ, అబ్బాయిలు కూడా కష్టపడతారు. కాబట్టి ఆ కలెక్టర్ గారు చెప్పిన తర్వాత లేదా అమ్మాయిలకు అబ్బాయిలకు ఈ కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి అమ్మాయికి అబ్బాయికి 80% సైకిల్ ఇవ్వాలని చెప్పి ఒక సంకల్పం తీసుకొని దాన్ని ప్రారంభించడం. కరీంనగర్లో అయిపోయింది, సిరిసిల్లలో అయిపోయింది, హుజాబాద్లో అయిపోయింది, ఇవాళ హుస్నాబాద్లో ఇలా మనం ప్రారంభించుకున్నాం. మనం ఇది ఏంటంటే 10th చాలా ఇంపార్టెంట్ అండి. ఉదయం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి, సాయంత్రం స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. ఇలా గ్రామాల్లో ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఉన్నది, మనం ఆటోలో పోయే స్తోమత మనకు లేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం విద్యార్థులకు ఒక బర్డన్ తగ్గించాలి, ప్లస్ అటెండెన్స్ ప్రోత్సహించాలి, దాంతోపాటు అడ్మిషన్స్ మనం ప్రోత్సహించాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ సైకిల్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టిన తర్వాత ఫస్ట్ కరీంనగర్లో వచ్చిన తర్వాత నాకే ఫీడ్బ్యాక్ బాగా వచ్చేది. లేదు సార్, పిల్లలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్లో విపరీతమైన అడ్మిషన్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత నేను చెప్పిన ఈ ఇయరే కాదు నెక్స్ట్ ఇయర్ కూడా ఇవాళ 9th క్లాస్ చదివే పిల్లలందరూ కూడా నెక్స్ట్ 10th రాగానే వాళ్ళకు కూడా సైకిల్స్ ఇస్తాం. నెక్స్ట్ 8th క్లాస్ వాళ్ళు 10th వస్తే వాళ్ళకు కూడా సైకిల్ ఇస్తాం. అందుకే ప్రభుత్వ పాఠశాలలో చదవండి, మీరు సైకిల్ పొందండి. బంపర్ ఆఫర్ కదా ఇది. మా ప్రభుత్వ పాఠశాల చదవడం చాలా గొప్పలు. ఎందుకంటే మీకు చదువు చెప్పే ఉపాధ్యాయులు బీడీలు ఎంఈడీలు పెద్ద పెద్ద డిగ్రీలు చేసేవాళ్ళు మీకు చదువు చెప్తారు. ఇలా కొన్ని ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకు డిగ్రీ ఉండదు, ఎంఈడీ లేదు, బీడీ లేదు, ఏం లేదు, వాడు అన్ఎంప్లాయ్ అని చెప్పి ఏదో ఉద్యోగం ఇచ్చి వాళ్ళ చదువు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో అన్ని డిగ్రీలు పొందినటువంటి ఉపాధ్యాయులు మీకు చదువు చెప్తున్నారు ఇవాళ. కాబట్టి ప్రభుత్వ పాఠశాల చదవడంలో గొప్పలు. మనకు ర్యాంకులు అవసరం లేదు. ఎందుకంటే రిజల్ట్స్ రాగానే 1 1 1 2 2 2 3 3 3 3 ఎవరికి వస్తాయి అవి? మనకు ర్యాంక్స్ వచ్చినా మనం పబ్లిసిటీ చేసుకోం. మనం ఎందుకు చేసుకోమంటే మనం ర్యాంకులు కొనుక్కుంటలేం, మనం ర్యాంకులను సాధిస్తున్నాం. ఇలా అనేక కార్పొరేట్ పాఠశాలలు చేస్తాయి, ర్యాంకులు కొనుక్కుంటున్నాయి. మీకు ఉదాహరణ చెప్తాను. నేను కరీంనగర్లో గీతాభవన్ స్వీట్ హౌస్ పోయినాను సార్. అప్పుడు కార్పొరేటర్ ఉన్నప్పుడు ఒక ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి ఒక కార్పొరేట్ పాఠశాలకు సంబంధించి ఒక పీటీ సార్ వచ్చాడు. అన్న నమస్తే అంటే నమస్తే, ఎటు వచ్చినామంటే అన్న స్వీట్లు కొనుక్కుంటున్నా అన్నాడు. దేనికి అన్న ఈ ప్యాకెట్స్ దేనికి? ఆ స్వీట్ ప్యాకెట్లు అంటే
అన్న ఎల్లుండి 10th రిజల్ట్స్ వస్తున్నాయి, ఎల్లుండి 10th రిజల్ట్స్ వస్తున్నాయి, మా స్కూల్కు 6th ర్యాంక్ వస్తుంది అన్నాడు. ఎల్లుండి 10th రిజల్ట్స్ వస్తున్నాయి, మా స్కూల్కు 6th ర్యాంక్ వస్తుంది అన్నాడు. ముందు తెలుస్తుంది ఎవరికన్నా? నేను అనుకున్నాను ఎట్లా తెలుస్తుందా అంటే, లేదన్నా మాకు వస్తుందన్నా అన్నాడు. నేను రిజల్ట్స్ రోజు చూస్తే నిజంగా స్కూల్కు 6th ర్యాంక్ వచ్చేది. ఆ ర్యాంకు సాధించినట్ట, ర్యాంక్ కొన్నట్ట, సాధించట కొన్నట్ట. ఆ ర్యాంకులు మనకు అవసరమా? మన పాఠశాల ఉపాధ్యాయులకు లేస్తారా? మీ ప్రధానశాల కొనుక్కోమని చెప్తారా? ఏమంటారు? కష్టపడి చదువుకోండి, ర్యాంకులు పొందాలే, మంచి భవిష్యత్తును మనం నిర్ణయించుకోవాలి. వాళ్ళే ఆదర్శం. ఇవాళ వీళ్ళ ఆదర్శం మనకు. ఇలా మీ సిద్దిపేట కలెక్టర్ గారు ఫస్ట్ వరకు గవర్నమెంట్ టీచర్ ఉండి ఆర్టీఓ వచ్చారు. కరీంనగర్ కూడా చాలా మంచి సేవలు అందించారు. చాలా మంచి సేవలు అందించి కష్టపడి పైకి వచ్చి ఇవాళ జిల్లా కలెక్టర్ ఇవాళ సమాజానికి సేవలు చేస్తున్నారు. ఒక లక్ష్యం వరకు, ఎస్ నేను కలెక్టర్ కావాలి, సమాజానికి సేవ అని చెప్పి ఒక లక్ష్యం ఎన్నుకొని వాళ్ళ టీచర్ నుంచి ఆర్డీఓ నుంచి కలెక్టర్ స్థాయికి వచ్చినట్టే ఎంత గొప్ప ఆలోచన ఒకసారి తీసుకోండి. మన గరిమా అగర్వాల్ గారు ఫస్ట్ ఐపీఎస్ చేసిన వాళ్ళు, ఐపీఎస్ చేసిన ఐఏఎస్ కావాలనుకున్నారు. కానీ ఐపీఎస్ అయినంత మాత్రాన తృప్తి చెందలే. నా లక్ష్యం ఏంది? ఐఏఎస్ కావాలని చెప్పి కష్టపడి ఐపీఎస్ వస్తే కూడా వాళ్ళ మళ్ళీ కష్టపడి పనిచేసి మళ్ళీ గ్రూప్ రాసి మళ్ళీ ఐఏఎస్ అయ్యారు. వీళ్ళ ఆదర్శం మనకు. మీ సిపిఆర్ కూడా అంతే. మీ సిపిఆర్ కూడా ఒక వెటరీ డాక్టర్ అనక లేదు ఐపీఎస్ కావాలి, నేను ఐపీఎస్ అయి నేను పోలీస్ అయి ఈ సమాజానికి సేవ అని చెప్పి ఈ ప్రజలు రక్షించాలనే ఉద్దేశంతో వారు కూడా ఒక వెటరీ డాక్టర్ అయి ఇవాళ ఐపీఎస్ అయి మన సిపిఐ ఉన్నారు. వీళ్ళందరూ ఆదర్శం మనకు. ఇలా బుక్స్ చూస్తాం మనం. ఇలా అంబేద్కర్ చరిత్ర తెలుసు. అంబేద్కర్ ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నాడు. అంబేద్కర్ అందరూ అవమానించారు. స్కూళ్ళకి రానియలే, గుళ్ళకి రానియలే, బుక్స్ ముట్టనియలే, స్కూల్లో సపరేట్ చేరేసిర్రు, బట్టలు లేవు, చదువుకుందామంటే బుక్స్ లేవు, ఫీజు కడదామంటే పైసలు లేవు. ఇలా సమాజం హేళన చూస్తుంది ఆ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ని హేళన చూస్తామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఎక్కడ నిరాశపడలే, నిస్పృహకు లోను కాలే, ఎక్కడ వెనుకని ఏలే. ఈ సమాజానికి నన్ను హేళన చేస్తున్న సమాజానికి గుణపాఠం చెప్పాలి, వాళ్ళ కళ్ళు తెరిపియాలి, నేనే వాళ్ళకు ఆదర్శం కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఇవాళ కష్టపడి చదివి ఎవరైతే హేళన చేసినో వాళ్ళకు కనువిప్పు కలిగే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి ఒక గొప్ప మహనీయుడుగా, ఒక ఆదర్శమూర్తిగా ఇవాళ మన ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇలా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు చాలా మంది హేళన చేశారు. ఈ ఛాయ్ అమ్ముకునే వ్యక్తి దేశ ప్రధాని అవుతారని చెప్పండి. నరేంద్ర మోడీ గారు ఛాయ్ అమ్ముకునే వ్యక్తి, చాలా పేద కుటుంబం చేసిన వ్యక్తి, ఒక ప్రచారంగా వచ్చిన వ్యక్తి, దేశానికి సేవ చేయాలి, ధర్మాన్ని రక్షించాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని వాళ్ళ కష్టపడి పనిచేసి గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వాళ్ళ దేశ ప్రధానిగా ఒక సంకల్పం తీసుకొని ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణంగా తయారు చేయాలి, ప్రపంచంలో ప్రతి భారతీయుడు నేను భారతీయుడు అని చెప్పి గల్లాగిరిసుకుని తిరిగే విధంగా మనం కష్టపడి పనిచేయాలని చెప్పి వాళ్ళ నరేంద్ర మోడీ గారు చూస్తున్న విషయాన్ని గురించి వీళ్ళు మనకు ఆదర్శం. అందుకే మీరందరూ కూడా నేను 10th చదవాలి అంతే లాస్ట్ అంటే మన లక్ష్యాన్ని చేరుకోం. ఏదో లక్ష్యం, మనం చదువుకునే చదువు మన కుటుంబానికి ఉపయోగపడమే కాదు, చదువు దేశానికి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. అందుకే ర్యాంకుల కోసం పనిచేయకండి. మీరు ఉదయం లేచి బుక్స్ చదువుతూ ఉంటారు. మీరు ఆ బుక్స్ చాలా మంది ఆదర్శమూర్తులు మనకు రావడం అలా వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి. దాంతోపాటు ఇవాళ సైకిల్ ఇస్తున్నామంటే అది చిన్న గిఫ్టే సైకిల్ది. నేను మొన్న హుజాబాద్లో గిఫ్ట్ ఇచ్చిన తర్వాత సైకిల్ ఇచ్చినాక ఒక అమ్మాయి వచ్చేది. ఆ అమ్మాయి వచ్చి ఏడ్చింది నాతోని, అన్నా మా నాన్న నాకు చిన్న గుడిసెలు ఉంటా, నేను మా నాన్న కూలి పని చేస్తాడు, మా నాన్నకే సైకిల్ లేదు, నాకు సైకిల్ వచ్చిందన్న. ఈ సైకిల్ తీసుకపోయి మా నాన్న రోజు కూలి అడ్డ మీద దించి నేను స్కూల్కి వస్తాను అని చెప్పాను. ఇంకో అమ్మాయి వచ్చింది, అన్న నేను 8th క్లాస్ నుంచి మా నాన్నని గిఫ్ట్ అడుగుతున్నా, కానీ మా నాన్నకు సైకిల్ కొనిచ్చేస్తూ మొత్తం లేదు, అందుకే కొనిస్తలేడు. ఇవాళ మీ జీవితంలో మొట్టమొదటి మీ ఆస్తి ఈ సైకిల్, మీ బండి సంజయ్ అన్న మోడీ గిఫ్ట్గా మీకు ఇస్తుంది. ఇవాళ మొట్టమొదటి ఆస్తి మీకు ఇది. ఇవి మామూలుగా బ్రాండెడ్ సైకిల్స్ అవన్నీ కూడా. కాబట్టి మీరందరూ కూడా పొద్దు లేచి బుక్స్ చదువుతాం. మనం బుక్స్ చదువుతున్నప్పుడు మీ అమ్మా నాన్న మీ కళ్ళ కనబడాలి. మీ అమ్మా నాన్న కష్టపడే కష్టం
ఆ బుక్స్ కనబడాలి. తల దించుకొని చదవండి. తల దించుకొని కష్టపడి చదివితే భవిష్యత్తులో తల ఎత్తుకొని సమాజంలో గర్వంగా జీవించే పరిస్థితి వస్తుంది. వాళ్ళు మరి మీ చదువు సమాజానికి ఉపయోగపడాలి. మంచి ఆలోచన చదవండి, లక్ష్యాన్ని ఎంచుకోండి, ఒక ప్రణాళిక తయారు చేసుకోండి, ఒక కష్టపడి కసిని పెంచుకొని మీరు చదవాలని చెప్పి అట్లా మీరు కష్టపడి పనిచేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ మీరు గత ప్రభుత్వం ఏం చేసిందంటే దేశంలో ఈ విద్య కోసం కేవలం 68,000 కోట్ల రూపాయలు మాత్రమే విద్యకు బడ్జెట్ కేటాయించింది. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 128,000 కోట్ల రూపాయలను వాళ్ళ విద్య కోసం కేటాయించిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. వాళ్ళ ఈ 11 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల రూపాయలను విద్య కోసం కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ మీరు సైనిక్ స్కూల్ కానీ, కేంద్రీయ విద్యాలయాలు కానీ, నవోదయ పాఠశాలలు కానీ, ఏకలవ్య పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా ఏర్పడేసి విద్యార్థులకు ఒక క్రమశిక్షణ, దేశభక్తి, విద్యను అందించాలని ఒక లక్ష్యంతో మనం ముందు ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మనం ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ సైకిళ్లను మనం చాలా జాగ్రత్తగా ఇలా మొన్న కూడా ఇక్కడ పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ గారు కూడా ఒక మంచి కార్యక్రమం, ఇది ప్లాస్టిక్ ను నిషేధించాలి తన నియోజకవర్గంలో అని చెప్పి స్టీల్ బ్యాంక్ గవర్నర్ గారి యొక్క స్వహస్తాల మీదుగా ప్రారంభించడం ఒక మంచి కార్యక్రమం. రాజకీయాలు ముఖ్యం కాదు. నేనైతే కరీంనగర్ పార్లమెంట్లో రాజకీయాలు పనిచేసిన, అందరం కలిసిమెలిసి ఈ కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధి చేసుకోవాలని ఒక లక్ష్యంతో మాత్రమే పనిచేస్తాం. నేనైతే పనిచేసిన. అందుకే మన పొన్నం ప్రభాకర్ గారు తీసుకున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ఇవాళ ప్లాస్టిక్ ను నిషేధించడం అనేది మంచి కార్యక్రమం. దానికి తోడు కేవలం నినాదం ఇవ్వడమే కాకుండా ప్రతి గ్రామంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేసి దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయడం నిజంగా మంచి కార్యక్రమం. అది కూడా దాన్ని కూడా మనం అందరం సహకరించాలి, అందరం మనం ప్రోత్సహించే ప్రయత్నం చేయాలి. కాబట్టి మొన్న ఢిల్లీకి వచ్చినప్పుడు కూడా పొన్న ప్రకారం నేను ఢిల్లీకి వచ్చిన వారు నేను చెప్పిన నవోదయ స్కూలు వారు కష్టపడుతున్నారు, నేను కష్టపడుతున్నా, ఇద్దరం కలిసి కేంద్ర మంత్రి కలిసాం. తప్పకుండా హుస్నాబాద్కు నవోదయ పాఠశాల ఇవ్వాలని చెప్పి కేంద్ర మంత్రి కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. దాంతోపాటు సైనిక స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం ఇద్దరం కలిసి చేస్తున్నాం. పొన్నం ప్రోగ్రాం గారు నేను కలిసి చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ గ్రామీణ సడక్ యోజన పైసలు కానీ, అదేవిధంగా సిఆర్ఎఫ్ అమౌంట్ కానీ, ఇలా చాలా రకాలుగా కేంద్రం నుంచి వచ్చేటువంటి అనేక నిధులను ఈ కరీంనగర్ పార్లమెంట్కు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మేము ముందుకు తీసుకొచ్చి తీసే ప్రయత్నం చేస్తాం. కేవలం ఇది మోడీ గిఫ్ట్, ఇది మోడీ గిఫ్ట్. ఈ మోడీ గిఫ్ట్తో పాటు ఒక ప్రణాళిక రూపొందించుకున్నాం. నెక్స్ట్ మోడీ కిడ్స్, ఎల్కేజీ నర్సరీ నుంచి 6th వరకు, ఎందుకంటే 7th, 8th, 9th వాళ్ళకు ఎట్లా సైకిల్స్ ఇస్తున్నాం మనం 10th వచ్చాక. నర్సరీ నుంచి 6th వరకు విద్యార్థులందరూ కూడా మోడీ కిడ్స్ అంటే ఒక బ్యాగు, దానిలో నోట్బుక్స్, పెన్సిల్స్, ఒక స్టీల్ వాటర్ బాటిల్ ఇది ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు ప్రతి పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్ పెట్టాలని చెప్పి కూడా ఒక ఆలోచన ఉంది. దాన్ని కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాల ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నా అని గల్లా ఎగిరేసుకొని తిరిగేటువంటి స్థాయి తీసుకురావడానికే ఇవాళ నేను ప్రయత్నం చేస్తున్నా. తప్పకుండా ప్రభుత్వ పాఠశాలకు, నేను ప్రభుత్వ పాఠశాల వ్యతిరేకం కాదు, ప్రభుత్వ పాఠశాల కించపరచలేను. ఎవరైతే ర్యాంకుల కోసం మాత్రమే పనిచేస్తున్నారో పక్కా వాటిని వ్యతిరేకిస్తాను నేను. ఎవరైతే ర్యాంకులు కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని పక్కా వ్యతిరేకిస్తాం మనం. కాబట్టి వాళ్ళ మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాల చదవడం నిజంగా మనందరికి గర్వకారణం. నేను కూడా కష్టపడి తీసుకెళ్ళచ్చు. నేను సరస్వతి శిశు మందిర్ పాఠశాల, అది కూడా ప్రభుత్వ పాఠశాల లెక్కనే, అది కూడా తక్కువ ఫీజు, ఉపాధ్యాయులు తక్కువ ఫీజు. మాకు దేశము, ధర్మము, సనాతన ధర్మము, సంస్కృతి, సాంప్రదాయాలు అనే ఒక మంచి ఆలోచనతో సరస్వతి శిశు మందిర్లో మేము చదువుకోవడం జరిగింది. నేను ఇప్పుడు మీకు సైకిల్ 10th వచ్చేది. నేను 10th క్లాస్లో 9th క్లాస్లో నేను మా వాడలో కాపురం ఒక సైకిల్ ఉండే, చిన్న సైకిల్కు 15 పైసలు. ఎంత? 15 పైసలు. గంట తిరిగి వస్తే 15 పైసలు కిరాయి కట్టాలి.
కొంచెం పెద్ద సైకిల్కు 30 పైసలు గంట తిరిగి వస్తే, ఇక మొత్తానికే పెద్ద సైకిల్కు 50 పైసలు గంట తిరిగి వస్తే 50 పైసలు. ఇలా మాకు కొనిచ్చేసుకోవద్దు. ఈ సైకిల్ నా జేబులోకి వెళ్ళిస్తానన్నాం, మీ జేబులోకి వెళ్ళడానికి నేను కోటీశ్వరుని కాదు. ఇది ప్రభుత్వ పథకం కూడా కాదు, ఇది కొంతమంది వ్యక్తులు, బడా పారిశ్రామికవేత్తలు, మీరందరూ నన్ను కష్టపడి ఎంపీ గెలిపిస్తే మా నరేంద్ర మోడీ గారు నన్ను కేంద్ర మంత్రి చేసింది కాబట్టి, హోంమంత్రి చేసింది కాబట్టి, కొంతమంది పెద్ద వాళ్ళకి ఏదో పని మీద వస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తారు, సార్ మీ సిఎస్ఆర్ ఫండ్స్ ఏదో ఫండ్స్ ఇవ్వండి. నేను కరీంనగర్ పార్లమెంట్లో విద్యార్థులకు 10th క్లాస్ చదివే విద్యార్థులందరూ కూడా సైకిల్స్ ఇస్తున్నా, సహకరించండి. ఆ పెద్ద వాళ్ళు మనకు సహకరించారు కాబట్టి వాళ్ళ సైకిల్స్ ప్రతి విద్యార్థికి ఎక్కడ మాకు సైకిల్ రాలేదు అనదు, అందరికి ఇస్తాం. 10th క్లాస్ చదివే ప్రతి విద్యార్థికి పక్కా సైకిల్ ఇస్తాం. ఇది డిఓ గారు, ఎంఈఓ గారు, ఉపాధ్యాయులు వాళ్ళ ద్వారానే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా రాబోయే భవిష్యత్తు నిర్ణయించుకోండి. మంచి ఆలోచనతో మీరు ముందు పోయే ప్రయత్నం చేయండి. మీరు చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు ప్రయత్నం చేయండి. మీ పేరెంట్స్ ఏవైతే అనుకున్నారో వారి లక్ష్యాలకు అనుగుణంగా మీరు ముందుకు పోయే ప్రయత్నం చేయండి. మీ అందరూ ఒక మంచి భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు పక్క సక్సెస్ కావాలని, సక్సెస్ అవుతారని చెప్పి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పి, మీ తల్లిదండ్రుల ఆశలు మీరు నెరవేర్చాలని చెప్పి, మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి, ఆ శక్తిని, ఆ ఆలోచనను, ఆ ఆశీర్వాదాన్ని ఆ తల్లి అమ్మవారు మీకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు కార్గిల్ దివస్, ఈరోజు ఇలా పాకిస్తాన్ వచ్చి కార్గిల్లో మన సైనికులను హతమార్చిన తర్వాత అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి గవర్నమెంట్ వెంటనే పోయి పాకిస్తాన్ లోపల చొరబడి వాళ్ళని ఏ విధంగా స్థాయిగా స్థావరాలను హతమార్చిందో ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఆ అమరుల యొక్క త్యాగాలను ఎప్పుడు ప్రభుత్వం వృధా చేయాలి. మొన్న తెలుసు సింధూర్, తెలుసా సింధూర్లో ఏం జరిగింది తెలుసు కదా, నీ మతమేందిరా అని చెప్పి